పామర విశ్వాసులందరూ కలిసి ఇక్కడికి వచ్చి పాట పాడి ప్రార్థించి దేవా సువార్త ప్రారంభిస్తున్నాం. ఈ గ్రామానికి అందరికి మార్గదర్శించండి, దర్శించండి ప్రభు. అందరితో దేవుడు మాట్లాడండి. పాట ప్రార్థన ఎదిగే కొద్దిగా కర్మ పాపం ప్రారంభించి ఏ క్రియలు చేసినా క్రియలన్నిట్లో కూడా పాపము మనలో వర్తించి వెరిగి పెరగడానికి ప్రారంభించి తీరింది. అవతార పురుషుడిగా యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. మనుషుల మనసుకు నెమ్మదినిచ్చే శక్తి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన పూర్ణపడ గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రియులారా, మరి సమయమున వ్యాలెంటైన్స్ డే సందర్భముగా మీ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వచ్చాం. చాలా ప్రేమలు చూసాం, తల్లిదండ్రుల ప్రేమలు చూసాం, మరి అన్నదమ్ముల ప్రేమలు చూసాం, కుటుంబ ప్రేమలు చూసాం. దర్శనం పోవాలంటే, స్వర్గము కావాలంటే, స్వర్గము కావాలంటే చాలా ఇష్టం మీద వచ్చారు ప్రభు అన్నైనా నా తండ్రి దేవతలతో మాట్లాడి ప్రభు గొప్ప దేవుడు అయ్యా, మహానతుడు సర్వశక్తి గల ఈ లోకంలోనే వాళ్ళు నమ్మని నమ్మకపోని కానీ ప్రభు నేను వేసి ప్రభు బిడ్డని ప్రభు నేను నా పరిస్థితిని ఆత్మగల నా తండ్రి నాతో మాట్లాడిలాగా నా దైవజనులతో కూడా మాట్లాడి పంపించు తండ్రి. నా యేసయ్యా నీ కొందనాలు, గొప్ప దేవుడా నీ కొందనాలు. నీ ఉన్నతం పాదంకి, నీ బంగారం పాదంకి కోట్లాది వందనాలు, ఏలాది వందనాలు ప్రభు. యేసు నామములో నయమై కూతురు మందిరికి విడుదల ఇచ్చారు. అద్భుతం చేసిన యేసు ప్రభు శిలువలు మన పాపం కొరకు చనిపోయింది. యేసుక్రీస్తు మన పాపం కొరకు శిలువలు చనిపోయారు. ఆ యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించిన వాడికి పాపము నుండి విడుదల కలుగుతున్నారు. పాపము నుండి విడుదల కలిగితే వారు పరలోక రాజ్యం చేరిపోతామని బైబిల్ రాయబడింది. ఇప్పుడు మనం ఇచ్చిన కడపత్రి మీ చేతులు ఉంది, అది మీరు ఒకసారి చదివితే మీకు ఇంకా చాలా తెలుస్తుంది. నరకము తప్పించుకోవాలంటే, స్వర్గము దక్కాలంటే, వైకుంఠం చేరాలంటే, భర్త విడిపించబడాలంటే లేదు, అదే ఎన్ని తరగలేదు. Yes!
కొద్ది బలవంతుడు. అటెళ్ళాలి. నాన్న అటు దారి అటు వెళ్తుంది ఇది వెళ్ళిపోతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బలో యేసు మహారాజుకి అన్నో 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 సువార్త చెబుతామన్నా అన్నో 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 సువార్త చెబుతామన్నా గ్రామ ప్రజలారా, జన్మ కర్మ పాపముల నుండి విడిపించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఆయన ఆ పరలోకము ఆదిలో ఉన్న దేవుడు సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు, తన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. రక్తము చిందించకుండా పాపముల నుండి విడుదల పొందడము అసాధ్యము. రక్షణ కావాలంటే, పాపము నుండి విడుదల పొందాలంటే మహారాజుకే జై. యేసయ్యే అందరికీ దేవుడు, మన యేసయ్యే అందరికీ దేవుడు, కరుణా సంపన్నుడు, ఆశలను కోరడు, కరుణా సంపన్నుడు, ఆశలను కోరడు.
దీనికెళ్ళదా అయిపోయింది గట్టిగా తిన్నారా గట్టిగా నాన్న రాలేదా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఇదో శక్తి లేదు నమ్మకం రక్షణ మీకు దొరుకుతుంది. హల్లెలూయా. కనుక ఆ ప్రభువుని మీ నోటితో ఒప్పుకోండి, మీ హృదయములో విశ్వసించండి, యేసు ప్రభువు నమ్మండి, రక్షణ పొందండి, ఆ స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుణ్ణి మీరు నమ్మండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
విని చూడలేదు. తిరుగుదా మీ త్రాగుడు వ్యసనం పోవాలంటే కుటుంబం బాగుండాలంటే పిల్లలు బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చెప్పండి అన్నా చెప్పండి. రే ఎల్లో షర్ట్ ఓయ్ ఇట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కడపత్రికి వెళ్తాను వాళ్ళతో రా, కలిసిరా. చెప్పుతామన్నా గొడుగమ్మ గొడుగు గొడుగు కిందకే కిందకే కిందకే. అక్కడ వాక్యాలు చెప్తున్నా మీరు పాపము నుండి విమోచన కలగడానికి యేసు ప్రభువు మనుష్య వేషం ధరించుకొని ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం సువార్త ప్రకటించారు. చాలా మందికి స్వస్థపరిచారు, చాలా మందికి విడుదల ఇచ్చారు. అద్భుతం చేసిన యేసు ప్రభు సిలువలో మనం పాపం కొరకు చనిపోయారు. సిలువలు చనిపోయారు. ఆ యేసయ్య రక్షకుడుగా అంగీకరించిన వారికి పాపము నుండి విడుదల కలుగుతున్నారు. పాపము నుండి విడుదల కలిగితే వారు పరలోక రాజ్యం చేరిపోతామని బైబిల్ రాయబడింది. ఇప్పుడు మనం ఇచ్చిన కరపత్రి మీ చేతులు ఉంది, అది మీరు ఒకసారి చదివితే మీకు ఇంకా చాలా తెలుస్తున్నాం. ఆ యేసుప్రభు నమ్మిన వాడికి పరలోకం, యేసుప్రభు నమ్మిన లేని వారికి నరకం. రెండు ప్రోభ ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. పరలోకం చేరారండి, ఒక
ఒకే విషయం మాత్రం చేస్తే చాలు. యేసయ్యా నా చేసిన పొరపాటు క్షమించమని యేసయ్యకు ఒకసారి నీ అడిగితే పని చేయడానికి ఒక్క మాట కాదు. ఆ మాట ఉంటే నీ జీవితం మారిపోతావు. ఆ మాట నీ చెప్తే నీ జీవితం మారుతుంది, నీకు విడుదల కలుగుతున్నావు. ఒకవేళ నీ యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించలేకపోయినా అనుకో, నరకానికి చేరుకుంటున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. ప్రియా సహోదరులారా, మీరు పరలోకం చేరాలని ఆశ కలిగి మనము దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ ఊర్లో సువార్త ప్రకటిస్తున్నాం. అందరికీ యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించండి, పరలోకం చేరండి, నరకమును విడిచిపెట్టండి. యేసయ్యకి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు పరలోకం చేరబోతున్నారు వాక్యం రాయబడింది. అందులో ఊర్లో ఉన్న చిన్నవాడు పెద్దలకి అందరికీ ఒకే విన్నపము, యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించండి. ఈ వాక్యం వల్ల దేవుడు మీరందరికీ దీవించగాక. సేవకులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి. అనేకమైన విషయాలు, అనేకమైన దేవుని మాటలు మరి విని తెలుసుకొని ప్రభువుని విశ్వసించండి. నోటితో ప్రభువుని ఒప్పుకోండి, హృదయమందు విశ్వసించి ఆ రక్షణ పొందండి. రెండే రెండే థ్యాంక్స్ అమ్మా. అలాంటి దిగలేరే. బలవంతుడు మన మధ్యలో చిన్నయ్య గారు ఉంది, రాజేష్ గారు, రెండు మాటలు ముక్కలు మాట త్వరగా త్వరగా పక్కన వీలు ఉంది, అయిపోతుంది. ప్రభునందు ప్రేమైన పూర్ణపడి గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు.
ప్రియులారా, మరి ఈ సమయమున వ్యాలెన్స్ డే సందర్భంగా మీ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వచ్చాం. చాలా ప్రేమలు చూసాం, తల్లిదండ్రుల ప్రేమలు చూసాం, మరి అన్నదమ్ముల ప్రేమలు చూసాం, కుటుంబ ప్రేమలు చూసాం, చాలా ప్రేమలు చూసి ఈ లోక ప్రేమలని షాజహాను తన యొక్క ప్రేమ గురించి చనిపోయాడని నిర్ధారణ చేసి ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని వ్యాలెన్స్ డేగా చేస్తూ ఉన్నారు. చనిపోయాడు కానీ ఆ ప్రేమని దక్కించుకొని తిరిగి బ్రతకలేకపోయాడు. కానీ నేను చెప్తున్న ప్రియుడు అలాంటి వాడంటే ప్రభువైన యేసు క్రీస్తు సర్వ మానవాళి కొరకు తన ప్రేమించి లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కరిని కూడా పాపిని ప్రేమించే గొప్ప దేవుడు. పరిశుద్ధత ఉన్న వారిని ప్రేమించే వారి లోకమైతే, స్వార్థంతో ఉంటే ప్రేమించే వారి లోకమైతే, పాపిని ప్రేమించేవాడు ప్రభువైన యేసు. ఆ పాపములో ఉన్న నిన్ను విడిచిపెట్టిన నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి ఆ పరలోక రాజ్య వాసునిగా చేయడానికి ఇష్టపడేవాడే నా ప్రభువైన యేసు క్రీస్తు. కనుక ఆ స్వచ్ఛమైన ప్రేమలోని మీరందరూ కూడా ఆ ప్రేమను అంగీకరించి యేసయ్య ప్రేమలో మీరు పొందుకొని ఆయన కృప మీరు పొందుకొని ఆ పరలోక రాజ్య వాసులుగా అవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ నా మాటలు వాడు మరి అంటారు తీసుకున్నా అది Do
ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి, మనిషిని రక్షించడానికి లోకానికి మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చి మానవుని రూపము ధరించి శరీరముతో ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఆయన ప్రాణం అర్పించి రక్తము చిందించి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆయన ఈ లోకములో, పరలోకములో కోట్లాది దూతల చేత ఆరాధింపబడే దేవుడు ఆయన వచ్చి 2000 సంవత్సరాలు 2024 సంవత్సరాలు అయిందని కాదండి. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చి 2024 సంవత్సరాలు అయింది. ఆయన ఆదిలో ఉన్న దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మానవునిగా రావలసిన కారణం నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. ఈ దినము చెప్పుకుంటున్నాం. ఈ దినము ఒకరినొకరు ప్రేమించుకునే దినమట. మరి దానికి ఒక కనుక దేవుడు మానవాళిని ప్రేమించి లోకానికి వచ్చాడు. ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన నీ పాపము నా పాపమును తీసివేయటానికి ఆయన సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు. తన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. రక్తము చిందించకుండా పాపముల నుండి విడుదల పొందడము అసాధ్యము. కనుక ఆ విలువైన పవిత్రమైన రక్తం ఈ లోకంలో చిందించాడు. మనం చాలా చేస్తూ ఉంటాం, మరి ఏవేవో బలిస్తూ ఉంటాం, రక్తము చిందిస్తూ ఉంటాము. ఎద్దులో కోళ్ళో మేకలో బలిస్తూ ఉంటాం, అంటే రక్తము చిందించాలని. కనుక మరి నోరు లేని మూగ జీవుల రక్తము వల్ల, వారి ప్రాణాలు అర్పించడం వల్ల పాపక్షమాపణ కలగదు. మరి దేవుని గ్రంథాలే చెప్తున్నాయి పరమాత్ముడు రక్తము చిందించాలని. ఆ పరమాత్ముడుగా ఈ లోకానికి వచ్చి యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. ఆ పాపమనే మురికి పోవాలంటే రక్తము చిందించాలి. ఈ లోకములో ఆయన రక్తము చిందించాడు. నీ నా పాపము కొరకు నిన్ను నన్ను ప్రేమించాడు గనుక ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. అమ్మలారా ఇలారా, ఆ ప్రభువుని మీరు మీ సొంత రక్షకునిగా మరి మీ నోటితో ప్రభు అని ఒప్పుకోనండి. మీ నోటితో ప్రభు అని ఒప్పుకొని మీ హృదయమందు విశ్వసిస్తే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనల్ని క్షమించి మనం రక్షిస్తాడు. కనుక ఆ ప్రభువుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోండి. దేవుణ్ణి మీరు తెలుసుకొని ఆ యేసునామములో ప్రార్థన చేయండి. యేసునామములో ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. యేసునామాన్ని ప్రభువని ఒప్పుకున్న వారు రక్షింపబడతారు. మరి పాపాలు ఒప్పుకున్న వారు రక్షింపబడతారు. యేసు ప్రభువుని మీరు మీ నోటితో ఒప్పుకోండి, ఆ రక్షణ భాగ్యాన్ని పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రే నీకు వందనాలు ప్రభువా. బంగారపేటలో వచ్చి సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం స్తోత్రం. చాలా గ్రామంలో సువార్త ప్రకటించారు, కడపత్ర ఇచ్చారు ప్రభువా. స్తోత్రం దేవా, ఈ గ్రామానికి అందరూ దర్శించండి, రోగులకి ముట్టి స్వస్థపరచండి, సమస్యలు ఉన్న వారికి విడుదల ఇచ్చండి ప్రభు. నిజమైన దేవునికి వెతకడానికి దేవుడు మాట్లాడండి ప్రభు. అందరి మనోనేత్రం వెలుగుపబడాలి. తాగిన వాడు తాగి నుంచి విడుదల పొందాలి ప్రభు. పాపములు జీవించిన వాళ్ళు పాపం నుండి విడుదల పొందాలి ప్రభు. అది మన కోరిక దేవా. నీ ఇష్టమదే. అందరూ నశించబోకుండా అందరూ రక్షింపబడడానికి నీ ఇష్టపడుతున్నారు. మనమందరూ ఈ ఊరు వరకు కూడి వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మన సంఘ బిడ్డలకు అందరికి దేవుడు దీవించండి ప్రభా. గ్రామానికి ప్రేమించి దేవుడు ఆశీర్వదించండి. సమస్త ప్రకార ఆశీర్వాదం తన మీద వచ్చిన స్తోత్రం. దేవుడు మన ప్రార్థన ఆలకించిన యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. యొక్క కుమారుడు పరిశుద్ధ నామములో అందరికి దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. 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 అమ్మ ఈ దగ్గర చర్చ ఉంది.